ఈ రోజు మనం సిర్పూర్ కాగజ్నగర్లోని కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రంలో ఉన్నాం. చాలా మంది మనకు అంటే మన ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది మనకు రిక్వెస్ట్ చేశారు ఇలాంటి ఒక సేవా కార్యక్రమం మన ఉత్తర తెలంగాణలో ఉంది కాబట్టి మీరు ఒకసారి ప్రత్యేకంగా షూట్ చేయాలని చెప్పారు. ఈ రోజు మనం ప్రత్యేకంగా దానికోసమని వచ్చినాం. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఒక 1000 మందికి సరిపడా భోజనాలు చేసేటట్టుగా ఒక మంచి షెడ్ నిర్మించారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు, వచ్చి భోజనం చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయమై మనం ఈరోజు వారితో మాట్లాడదాం. ఇప్పుడు కోనేరు నిత్యాన్నదాన సత్రం లోపల ఉన్నాం. కిచెన్ ఇన్ఛార్జ్ అన్నారు. అలాగే కోనప్ప గారి తమ్ముడి కూతురైన అంటే కృష్ణ గారి కూతురైన భవ్య గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అంటే మామూలు అన్ని పరిశీలిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. వారు ఏమంటున్నారు? నమస్తే. నమస్తే భవ్యజీ. నమస్తే. ఎలా ఉంది ఈ రోజు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? బాగున్నాయండి. క్యాజువల్ రోజు నడిచే ఏర్పాట్లే కదా, ఏమి అంతగా అనిపించవు, అలవాటు అయిపోయిన. ఇప్పుడు రోజు ఎంత మందికి తయారు చేస్తున్నారు? రోజుకి ఒక 2000 నుంచి 3000 మందికి తయారవుతారు. అంటే ఇక్కడ రాని వాళ్ళకి ఏమన్నా దూరం కూడా పంపిస్తారు? అంటే యాక్చువల్ గా చనిపోయిన వాళ్ళు ఉంటారు, హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పంపిస్తూ ఉంటాం. అంటే మీకు మనుషులు ఉంటారు అక్కడ పంపిస్తూ ఉంటాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే ఎప్పుడు విసుక్కోలేదు? లేదు, ఎప్పుడు ఏం విసుక్కోము. మేము కూడా వచ్చినప్పుడల్లా వెకేషన్ కి వచ్చినప్పుడల్లా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం దీంట్లో. ఇక్కడ అంటే కుకింగ్ ఇన్ఛార్జ్ కేదార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడడం. కేదార్ గారు, రోజు ఇంత మందికి వర్క్ చేస్తూ ఉంటారా? ఎంత మంది ఉంటారు అండి మీ దగ్గర? వర్కర్స్ ఎంత మంది ఉంటారు? మొత్తం 8 మంది వర్కర్స్. ఓకే. కుకింగ్ కాడ కర్రీస్ కటింగ్ చేసేటోళ్ళు, నాకు ఇద్దరు అసిస్టెంట్లు, మేము మాస్టర్. అందరికి పేమెంట్స్ ఏనా? అందరికి పేమెంట్స్. అంటే వీడియో అంటే సేవ చేసే వాళ్ళు అట్లా ఎవరన్నా? సేవ చేసే వాళ్ళు సార్ అక్కడ సేవ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. ఇక్కడ సేవ చేసే వాళ్ళు 15 మంది వస్తారు మనకి. ఓకే. సప్లై వాళ్ళందరూ వస్తారు. పెట్రోల్ సేవ చేసే వాళ్ళు రోజు దాదాపు 1000-1500 మంది. అంటే బాగా సర్వీస్ ఉంటుంది. 1200-1500 మంది. ఓకే. ఏంటి మీకు ఇంత మందికి ఎట్లా పడుతున్నారు? ఏంటి స్పెషల్ బాయిలర్స్ వస్తారు మాకు చెప్పండి. ఇది కొంచెం మాకు ఈజీగా అనిపిస్తుంది సార్. ఏంటి దీని వల్ల ఏమున్నది? ఎందుకంటే మాకు ఎక్కువ వేడి కలగదు. ఎందుకంటే మొత్తం పైప్ ద్వారా స్కీమ్ పోతాయి కదా, కాబట్టి మాకు ఎక్కువ వేడి కలగదు. దీని స్పెషల్ ఏంటి? అది స్పెషల్ మాకు రైస్ తొందరగా అవుతుంది. మాకు అదొకటి. రైస్ కూడా బాగుంటుంది, మళ్ళీ పుల్ల ఉంటుంది రైస్. ఇది స్కీమ్ అంటే కట్టెలు పెడితే మాకు దీని పైన ఖరీదు చేసుకుంటాం మంటతోటి, హెయిర్ తోటి మనకు రైస్ అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎంతకాలం చేస్తున్నారు ఇలా? నేను 10 years అవుతాను సార్. ఇది ఇంత ముందు కాలేజీలో చేసేది సార్, పెట్టిన కాలేజీలో. తర్వాత ఇళ్ళకి అంటే రోజు ఇంతమంది భోజనాలు పెడుతుంటే మాకు కూడా జర మంచిగా అనిపిస్తుంది. అంతే ఖుషిగా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పండి, అంటే వెజిటేబుల్స్ ఎక్కడ మీ దగ్గర లేకపోతే కొనుక్కొచ్చేస్తారా మార్కెట్ నుంచి? మా సార్ దగ్గర ఉంటారు పొలంలో. అందులో మొత్తం బెండకాయ, సొరగా అన్ని చేస్తారు. అక్కడి నుంచే తీసుకొచ్చి రోజు చేస్తారు. ఎక్కడ ఉంది పొలం? గన్నారం. ఓకే. అక్కడి నుంచి రోజు వెజిటేబుల్స్ అన్ని వచ్చేస్తాయి. డైలీ సాయంత్రం వస్తారు. ఓకే. మీరు ఎంతకాలం అవుతుందమ్మా ఇక్కడ పని చేయడం? 3 సంవత్సరాలు అవుతుందా? రోజు ఇదే పని మీద ఉంటారా? ఏమనిపిస్తుంది మీకు? అంటే మామూలుగా బయటకే అంటే ఎట్లా పోయినా కూడా జీతానికే పోవాలి. ఇక్కడ చేయడం సర్వీస్ ఓరియంటెడ్. ఇది మాకు ఇంట్లో ఉన్నట్టు ఉంటది. అంతేనా? మా ఇంటికి వెళ్ళి మా ఇంట్లో ఉన్నట్టే. అంతే. మాకేం ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అంటే చాలా కాలం ఇక్కడ కోనప్ప గారు భోజనం పెడుతున్నారు నిత్యానందం. మీరు రెగ్యులర్ ఫోన్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ఎందుకు పెట్టినారు అనుకుంటున్నారు? మీకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? మేము వచ్చినప్పటి నుంచి ఇటు సర్వీస్ చేసినప్పటి నుంచి ఇప్పుడు నేను 3-4 సంవత్సరాలు ఇటు చేయబట్టి మంచిగా అన్నం మంచిగానే పెడుతున్నారు. మంచిగానే ఉంటుంది ఇక్కడ. మంచిగానే. ఇక మాకు ఒక్కొక్కసారి పంక్చర్ అయితే లేట్ అవుతుంది, అందదు ఒక్కొక్కసారి. కానీ అన్నం అయితే, కూరలు అయితే అన్ని మంచిగానే ఉంటుంది. రోజు మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు? డైలీ మధ్యాహ్నం చేస్తాను. మీ అభిప్రాయం చెప్పండి సార్. నేను రెగ్యులర్ రాను కానీ సార్, అప్పుడప్పుడు వస్తా. కాకపోతే మాకు చాలా బాగుంటది ఇక్కడ. మాకు ఇంట్లో కూడా ఇబ్బంది లేకుండా బాగా అనిపిస్తుంది. సార్ బాగా మంచిగా చేస్తుండ్రు, అందరికి పేద ప్రజలకు కూడా చాలా బాగా చేస్తుంది. మీరు రెగ్యులర్ గా భోజనం చేస్తుంటారు ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చినారు? ఆంధ్ర నుంచి వచ్చాను. ఇక్కడ ఏం వర్క్ చేస్తారు? పోస్ట్ ఆఫీస్ లో చేస్తారు. ఎలా ఉంటుంది రోజు మీరు చేస్తారు ఇక్కడ? అంటే ఈ సౌకర్యం ఈ ప్రాంతంలో అంటే ఇదే మొదటిసారి అనుకుంటా. ఎట్లా ఉంటుంది రోజు మీరు? ఎన్ని సంవత్సరాలు? 3 months 4 months. 3 months నుంచి. ఎలా ఉంది టేస్ట్? అంతా బాగానే ఉందా? రోజు వచ్చి భోజనం చేసిపోతారు? రోజు వచ్చేస్తాం. మీకు ఎలాంటి కన్వీనియన్స్ ఉందంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ కార్యక్రమం? మంచిగా ఫీల్ అవుతున్నాం. అంటే మేము లేచి వండుకోవాలి, బ్యాచిలర్స్ కదా, కొంచెం మంచిగా ఉంది. బ్యాచెస్ అందరికి మంచి ఉపయోగం ఉంది. మంచి ఉపయోగం. ఏ ఊరు నుంచి వచ్చింది? లోకలేనా? అంటే ఇక్కడ భోజనం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటుంది.
అంటే లోకల్ లో కూడా భోజనానికి వచ్చిర్రు అంటే మీకు టేస్ట్ నచ్చిందా లేకపోతే బాగుందా మీరు ఏమన్నా కోఆపరేట్ చేయడానికి అసలు ఎట్లా బస్ స్టాండ్ కి వచ్చిన అక్కడ మీరేమనుకున్నారు బ్రో భోజనం ఎలా ఉంది ఎవరు మీది మాది ముత్తంపేట ముత్యంపేట నుంచి వచ్చినావు ఏం పని మీద వచ్చినావు అంటే పెద్దంపేట భీమిని పోయినాం ఇక రాగా ఇక బస్ స్టాండ్ వచ్చి ఆకలి అయితే ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చినావా వచ్చింది అప్పుడప్పుడు వస్తూ ఉంటావు చాలా సార్లు భోజనం చేసావు ఎట్లా ఉన్నది నీకు ఎప్పటి లెక్కనే ఉందా మంది ఎక్కువ అయిందని ఏమన్నా లేదు ఏం కాలే బాగుందా బాగుంది మీరు అంటే ఇంతకుముందు భోజనానికి వచ్చిండ్రమ్మా ఇప్పుడు వచ్చినాం. ఎట్లా ఉంది ఇక్కడ సౌకర్యం చాలా బాగుంది, చాలా మంచిగా వంట చేసి పెడతారు. ఏం పని మీద వస్తారు మీరు కాగజ్ నగర్? మేము ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం అన్న. ఏ ఊరు అసలు మీది? ఏ ఊరు? ఇదే ఊరు మాది. అంటే ఊరికి వెళ్తున్నారని భోజనం చేసి వెళ్తున్నారు, పిల్లలకు కూడా తినిపిస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఉంది, సౌకర్యంగా ఉంది, బాగానే ఉంది. అంటే ఏ ఉద్దేశంతో అంటే కాగజ్ ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారు? హాస్పిటల్ వచ్చిన పిల్లలకు బడికి పంపడానికి వచ్చినప్పుడు భోజనం చేసి పోతాం. ఏ పని మీద వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు? ఇంతకుముందు ఏ సందర్భాలలో వచ్చినారు ఇక్కడికి? ఇంతకు ముందు రాలేదు కానీ ఇప్పుడు వస్తున్నాం అన్నం తినడానికి. భోజనం చేసేది ఎలా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది సార్. మీరేమనుకుంటున్నారు? कैसे समझ रहे आप यहाँ खाना खा रहे हैं? फर्स्ट टाइम हमारी में आप फर्स्ट टाइम? फर्स्ट टाइम। कौन बोला यहाँ ऐसा खाना मिलने बोल के? मुझे पता है, हॉस्पिटल को आया तो यहाँ पे आया। कैसे लग रहा है आपको? बहुत अच्छा, खाना अच्छे है, अच्छे सहूलत अच्छे है, सब कुछ अच्छा है यहाँ पे। ఏ ఊరు నుంచి వచ్చినావు? కనికి అంటే ఎక్కడ ఉంటది అది? అది కౌటాల మండలం. కౌటాల అంటే 40 కిలోమీటర్ల దూరం. ఏం పని మీద వచ్చినావు కాగజ్నగర్కి? పత్తి పాకెట్ చంగా వచ్చిన, పత్తి పాకెట్ తీసుకుపోయి తనకు వచ్చినావా? అంటే కాగజ్నగర్కి వచ్చినప్పుడు ఇక్కడ భోజనం చేస్తావా? చేస్తున్నా. ఎట్లా ఉన్నది ఇక్కడ నీకు? మంచిగా ఉన్నది. అంటే వచ్చినప్పుడల్లా సౌలత్ ఉన్నది, సౌలత్ ఉన్నది. భోజనం పెడతాను ఎవరు చెప్పారు మరి? సారే పెడుతున్నారు, కోనప్ప సార్ పెడుతున్నారు. ఎవరు పెడతారు? కోనప్ప సార్ పెడుతున్నారు, అయితే తిని పోతున్నాం అంటున్నాం. ఎన్నెళ్ళు అవుతుంది తినబట్టి? ఇక సంవత్సరం 2 నెలలు అయింది, తినపడాలో తినిపోకుండా. అంతేనా? మన భోజన హాల్లో మనం చూస్తున్నాము, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంటే దగ్గర ఉండకుండా ఒకరికొకరు తాకకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ ఏర్పాటు చేస్తున్న వీరితో మనం మాట్లాడడం. మీరు చెప్పండి, అంటే ఇది సత్రంలో మీరు ఎట్లాంటి సేవ అందిస్తున్నారు? మేము వచ్చి 11 o'clock 11:30కి వస్తామండి, అయ్యేదాకా 1:30కి అట్లా వెళ్ళిపోతాం. ఏంటి సత్రానికి మీకున్న సంబంధం ఏంటి? సర్వీస్ చేయాలని తప్పని అంతే. మీరు ఎట్లాంటి పుణ్యం వస్తుంది, అన్నదానం చేస్తే సార్కి ఎట్లా అన్నదానం చేస్తాను పుణ్యం వస్తుందో, మాకు సర్వీస్ చేస్తే మాకు పుణ్యం ఉంటుంది. సత్రంలో సేవ చేస్తున్న ఇంకో మురళి అనే వ్యక్తితో మాట్లాడడం. చెప్పండి, అంటే మీరు సేవ చేస్తున్నారు, సార్ మీద అభిమానంతో పబ్లిక్ ఇట్లా ఇంతమంది వినిపిస్తున్నాడు, మనతో పాటు తోచింది సేవ చేయడం ఒకటే అని ఆశించారు. ఇది స్టార్ట్ అయిన కానుండి 4 సంవత్సరాల నుండి వస్తున్నాను లోకల్. ఓకే ఓకే. ఎంత సర్వీస్ చేస్తున్నా కూడా అయ్యో సారు మొన్న ఓడిపోయాడు అనే మాకు బాధ అనేది. అసలు ఎట్లా ఓడిపోయాడు? ఓడిపోయాడు ఎలా అంటే ఇక అన్న వాళ్ళు అలా అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంత సేవ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి ఓడిపోయినసరికి మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? బాధపడే అంటే నమ్మిన వాళ్ళు ద్రోహం చేసిన వాళ్ళు. నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మనం చూసినాం. తిరుపతి దేవస్థానంలో అటు మన ఇంకా దేవాలయాల్లో ఎట్లనైతే మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో ఎట్లయితే అన్నదాన సత్రాలు ఉన్నాయో, నిత్య అన్నదాన సత్రాలు, ఈరోజు మన కాగజ్నగర్ లోని కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం చూసాము. మీరు చూస్తుండొచ్చు, దాదాపు 1 గంట 2 గంటల నుండి వస్తూ తినిపోతూ నాట్ ఓన్లీ పూర్ పీపుల్, మంచి అంటే వివిధ పనుల మీద వచ్చేవాళ్ళు, బయట భోజనం చేయని వారు ఇంటి భోజనాన్ని తలపిస్తుంది అంటూ ఇక్కడ భోజనం చేస్తున్నారు. మన స్టూడెంట్స్ ని చూసాము, జాబ్ హోల్డర్స్ ని చూసాము, ఆర్టీసీ డ్రైవర్లను చూసాము. ఒకవేళ బస్సు కనుక ఆగిపోతే ఆ సమయానికి బయట ఎక్కడ భోజనం చేయకపోయినా కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాము, సమయానికి దొరుకుతుంది అనేది ఒకటి. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధురాళ్ళు చాలా మంది మనకు భోజనం చేస్తున్నారు కనిపించారు. నిజంగా దీనికి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కోనేరు కోనప్ప గారు ధన్యవిద్ధి అని చెప్పొచ్చు. ఆ కుటుంబం చాలా మంచి పేరు సంపాదిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కోనేరు కోనప్ప గారు ఈ ఏర్పాటు చేసిన వారి కుటుంబం అంతా ధన్యజీవులు అని చెప్పుకోవచ్చు.